భారత కుర్రాళ్లు మరోసారి దుమ్ములేపారు. అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచారు. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న భారత్ అండర్-19 జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో 10వ టైటిల్ పోరుకు రెడీ అయింది. సెమీఫైనల్స్ లో భారత్ అండర్-19 జట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించింది. ఆరోన్ జార్జ్ సెంచరీతో చెలరేగితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపుల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లు ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై సెంచరీతో చెలరేగారు. భారీ టార్గెట్ కావడంతో ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా కాస్త ఒత్తిడి ఉంటుంది. కానీ భారత యువ ఓపెనర్లు దూకుడే మంత్రంగా ఆడారు. తొలి వికెట్ కు 9.1 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలానే రెచ్చిపోయాడు. భారీ షాట్లతో ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతనిది 3వ హాఫ్ సెంచరీ. వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 రన్స్ కు అవుట్ అవగా, ఆ తర్వాత ఆరోన్ జార్జ్, కెప్టెన్ ఆయుష్ మాత్రే అదే దూకుడు కొనసాగించారు. రెండో వికెట్ కు 114 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మాత్రే 62 పరుగులకు అవుట్ అయ్యాడు. మరోవైపు ఆరోన్ జార్జ్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాకౌట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన 9వ భారత బ్యాటర్ గా నిలిచాడు. విహాన్ మల్హోత్రా కూడా జత కావడంతో భారత్ 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో 10వ వరల్డ్ కప్ ఫైనల్ అడుగుపెట్టిన రికార్డు సృష్టించింది. అలాగే వరుసగా 6 ఎడిషన్లలో ఫైనల్ చేరుకున్న జట్టుగా కూడా నిలిచింది. 2016, 2018, 2020, 2022, 2024లలో కూడా భారత్ ఫైనల్ కు దూసుకొచ్చింది. అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగాను రికార్డులకెక్కింది. భారత్ 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.